సరిపోల్చలేని సమమెవ్వరు కానీ సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ఈ 2 దినాల సభలలో ఈ మొదటి రాత్రి ఈ ప్రాంగణములోనికి చేర్చబడిన ప్రియులైన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు చాలా పాటలు పాడి 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 అలిసిపోయారని నాకు అర్థమవుతుంది. అయినప్పటికీ మరొకసారి ప్రభువు పేరిట మీ అందరికీ శుభాలను తెలియపరుస్తున్నామండి. అందరికీ వందనాలు. అలాగే ప్రాముఖ్యంగా ఈ రాత్రి మీ మధ్యలో దేవుని పనిని జరిగించడానికి నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు వినయ్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి కూడా మా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాం. ఆయా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా గ్రామాలలో, ఆయా ప్రదేశాలలో కేవలం దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడి బ్రతకడానికి భూమి మీద ఎన్నో అవకాశాలు వారి చేతి నిండరా ఉన్నప్పటికీ సరి అయిన సమయంలో దేవుడు దర్శించి తన పిలుపు చేత ఏర్పరచుకున్న ఒకే ఒక్క కారణం చేత చీకటిలో నుండి అనేకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి లాగడానికి, వారి జీవితాలని పరిపూర్ణంగా దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న ఎంతోమంది గనులైన దైవజనులు వేదిక మీద, వేదిక ఎదుట, వేదిక ప్రక్కన ఉన్నారు. ఇలా చేర్చబడిన దైవజనుల సమూహం అంతటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను పేర్లు పెట్టి వ్యక్తిగతంగా శుభాలను తెలియపరచాలి అని అంటే వారి వారి పరిచర్యలో ఏదో ఒక రోజు నిలబడడానికి దేవుడు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి చాలామంది దైవజనుల పేరుల్ని ఇక్కడ నేను ప్రస్తావించాలి. బట్ సమయం మనకి చాలా తక్కువ ఉన్న కారణం చేత నేను వ్యక్తిగతంగా పేరులనేవి మాట్లాడలేకపోతున్నాను. సంగీతం కేవలం ఒక టాలెంట్ కాదని, సంగీతం దేవుని రాజ్యము కొరకు అది కూడా ఒక పరిచర్యగా భావించి ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పటిదాకా చాలా ఓపికతో, సహనంతో ప్రభువుని మనము స్తుతించడానికి, ఆరాధించడానికి వారి వంతుగా తోడ్పాటు అందించిన సహోదరులు బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ఒక్కసారి చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహజంగా ప్రతి పాంప్లెట్ కింద ప్రేమతో ఆహ్వానించువారు అనే వ్యవహారాన్ని చూస్తాం. మీరందరైతే ప్రేమతో ఆహ్వానించబడ్డారు, కానీ మేమైతే బెదిరింపులతో ఈ స్థలానికి ఆహ్వానించబడ్డాం. సుమారుగా 5-6 నెలల క్రిందటే ఈ రాత్రి యానం అనే ప్రాంతంలో డేట్ ఫిక్స్ చేస్తే అలా కాదని, అలా కూడదని మధ్యలో కిరణ్ పాస్టర్ గారిని, శ్యామ్ పాస్టర్ గారిని స్థానిక దైవజనులు వాడుకుని బెదిరించి భయపెట్టి ఏదో ఒక విధంగా ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండాలి అని మాట్లాడితే కాదనలేక వీలు కాక బలహీనుడైన నేను ఈ రాత్రి మీ మధ్యలో నిలబడి దేవుని చేర్చడానికి ప్రభు నా మీద విశేషమైన కృపను అనుగ్రహించారు. కూడా ఒక్కసారి నేను ప్రభుకి స్తోత్రం చెప్తున్నాను. మీరు కూడా చెప్పగలరా? దేవుని వాక్యంలోనికి వెళ్ళేదానికన్నా ముందుగా ఒక విషయాన్ని మీకు నేను తెలియపరిచే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతం ఉన్న దినాలలో ఇలా మామూలు గ్రామమైన లక్షల మంది ప్రజలు నివసిస్తున్న మహాపట్టణాలుగా పడుతున్న పట్టణాలైనా, అవి సాదాసీదాగా ఉన్న టౌన్స్ అయినా, కుగ్రామములైనా, మహాపట్టణాలుగా పిలువబడుతున్నాయి అయినా, వెసులుబాటు కలిగి ఉన్నవి, వెసులుబాటుతో సంబంధము లేని ప్రదేశాలైనా, ప్రస్తుతం ఉన్న దినాలలో మనం చూస్తే ప్రతిరోజు రాత్రి ఏదో ఒక మూల నుండి, ఏదో ఒక వైపు నుండి శబ్ద తరంగాల ద్వారా యేసు క్రీస్తు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఒక్కసారి సభ ముగించుకుని మరలా మీరు ఇంటికి వెళ్ళే దారిలో మీకు కనపడే ప్రతి గోడ మీద ఏదో ఒక టైటిల్తో సువార్త సభలకు సంబంధించిన పోస్టర్లే దాదాపుగా రాష్ట్రం అంతా నిండిపోయి ఉంటాయి. ఎటువైపు చూసినా సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఎటువైపు చూసినా దేవుని రాజ్యము కట్టబడుతూనే ఉంది. దేవుని మాటలు విస్తారముగా వెదజల్లబడుతూనే ఉన్నాయి.
దాదాపుగా సంవత్సరానికి 52 ఆదివారపు ఆరాధనలు సరిపోవని, శనివారపు విజ్ఞాపన ప్రార్థనలు చాలవు అని, ప్రత్యేకమైన గృహ దర్శనాలు, గృహ కూడికలు కూడా చాలవు అని సంవత్సరానికి ఒక్కసారి ఇలా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పండించే పొలమును సైతము కూర్చోడానికి కావలసిన సదును భూమిగా చేసే ప్రయాస దగ్గర నుండి ఇలా చక్కటి కాంతుల మధ్యన ప్రభుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన వసతుల దగ్గర నుండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 రాత్రుల సభల కొరకు దాని వెనకాల ఆ కరుమరుగయున్న ఆత్మ సంబంధమైన పరిచర్యలో వారు నలకొట్టబడింది, వారు కృంగిపోయింది, వారు నలిగిపోయింది, వారు ఖర్చు పెట్టింది ఇక్కడికి చేరిన మనందరికీ తెలీదు, కానీ మోసిన తన దైవజనులకు తెలుసు. ఇంత ప్రయాసైనా, ఇంత ఖర్చైనా, ఇంత భారమైనా, ఇంత ఒత్తిడైనా చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినా వెనుకంచ వేయకుండా ఈ సభలు నిర్వహించడానికి కలిగిన ఒకే ఒక్క కారణం, ఒకే ఒక్క ఉద్దేశం, పేరు పొందాలనో, ఆస్తి సంపాదించాలనో, దేన్నో కూడబెట్టుకోవాలనో కానే కాదు. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో అది జన్మదిన వేడుకైనా, వివాహమైన, గృహప్రవేశమైన, సమాధి కార్యక్రమమైన, కీడైన, మేలైన, ఏ కార్యక్రమమైనా ప్రతి స్థలములో దైవజనుడు నిలబడి ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న పరిశుద్ధ దేవుని గురించి ప్రకటించడానికి కలిగిన కారణం, ఇంత ఖర్చు వహించడానికి కలిగిన కారణం, ఇంత భారాన్ని దైవజనులు వారి భుజాల మీద మోయడానికి కలిగిన కారణం, ఇంతమంది దైవజనులుగా మేము ఇక్కడ ఉన్నాం. ఎవరిని మీరు అడిగినా ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు, మాటి మాటికి ఎందుకు యేసు ప్రభుల వారి గురించి ప్రకటిస్తున్నారని వేదిక మీద ఎదుట ఉన్న ఏ దైవజనుల్ని అడిగినా ఒక్క క్షణము కూడా మేము ఆలోచించకుండా చెప్పగలిగిన మాట ఒకటే, అన్నా ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న యేసయ్య అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యను కనపరుస్తా. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న యేసయ్య అతి త్వరలో మరలా ఈ లోకానికి రాబోతుండగా మచ్చడాగు కలంకము లేని ఒక మహిమ కలిగిన సంఘం ఈ భూమి మీద తయారు చేయబడి రెప్పపాటులో ఈ మట్టి దేహములను విడిచిపెట్టి మహిమ కలిగిన దేహములను ధరించి ఆ పరిశుద్ధ దేవుని ఎదుట నిలబెట్టాలనే ఒకే ఒక్క ఉద్దేశం ఈ ఖర్చుకి కారణం. ఆ ఒక్క ఉద్దేశం ఎన్నో నిద్రలేని రాత్రులకు కారణం. ఆ ఒక్క ఉద్దేశం భయంకరమైన ఎండల్లో కూడా యవ్వన బిడ్డలు నలిగిపోవడానికి కలిగిన కారణం. ఈ ప్రయాస, ఈ భారం, ఈ దర్శనం, వీటన్నిటికీ ఒకే ఒక కారణం. అక్క మేము ప్రకటిస్తున్న యేసయ్య అతి త్వరలో ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. నమ్మిన వారు చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు అనేది వాస్తవం. తన కొరకు ఎదురు చూస్తూ పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండి సంపూర్ణతను సంపాదించిన వారిని మునుపెన్నడూ అడుగు పెట్టని పునాదులు కలిగిన పట్టణములోనికి ఆయన చేర్చుకోబోతున్నాడు అనేది కూడా ముమ్మాటికి వాస్తవం. నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు వినాలి. భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో మునుపెన్నడూ లేని చూడని భయంకరమైన పరిస్థితులు నేటి దినాలలో క్రైస్తవ సంఘం, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సేవకులు ఎదుర్కొంటున్నారు అనేది ఏమాత్రం సందేహం లేదు. మన పితరుల దినాలలో సేవ జరిగిన ఆ రోజులలో లేని అడ్డంకులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, పోరాటాలు, శ్రమలు ఎప్పుడూ లేనంతగా నేటి దినాల్లో క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. కొన్నిసార్లు ఇది బహిరంగ సభ కాబట్టి మనం అన్ని విషయాలని స్పష్టంగా మాట్లాడుకోలేకపోయినప్పటికీ బలవంతులే మన మీదకి వ్యతిరేకంగా మారితే, ఆలోచనలే మనకు విరుద్ధంగా మార్చబడితే, క్రైస్తవ్యం లేకుండా చేస్తామని, రక్షణ లేకుండా చేస్తామని, సంఘము లేకుండా చేస్తామని, దేవుని నమ్మిన ప్రజలు లేకుండా చేస్తామని ఎన్నో రకాలుగా అపవాది చెలరేగిపోతుంటే భయముతో బిక్కుమంటూ ఆందోళనతో ప్రాణములను కాపాడుకుంటే సరిపోతుందని
ఆలోచనలు చేస్తున్న సేవకులు, సంఘాలు, పరిచర్యలు, కోకొలలు, ఈ రాత్రి నేను ఒక విషయాన్ని చెప్పగలను. ఈ దేశంలో క్రైస్తవుడు లేకుండా చేస్తానని ప్రకటించిన రాజులే ఇక మీదటుండి ఈ దేశము యేసయ్యకు సొత్తు అని ప్రకటించిన చరిత్ర భూమి మీద నమోదయ్యింది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ రాత్రి నేను మర్మాలను, ప్రత్యక్షతను, అర్థము కాని గూఢమైన సంగతులు మీకు వివరించి బోధించి మిమ్మల్ని గందరగోళమునకు గురి చేసి ఏదో బాగా మాట్లాడాడు అని చెప్పించుకోవడానికి నేను ప్రయత్నం చేయను. చాలా సులువుగా, సాధారణంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో 4 మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఆర్ నాట్ ఎ టైమ్ ఆఫ్ బిల్లీ గ్రహం. ఇది బిల్లీ గ్రహం గారి సమయం కాదు. ఇది డిఎల్ మోడీ గారి సమయం కాదు. నాకున్న అవగాహనను బట్టి, నా ఎదుటున్న వందలాది మంది ప్రజలు యేసు నిజదేవుడని, సజీవుడని, రక్షకుడని, విమోచకుడని, ఆయన తప్ప వేరే మార్గము, దిక్కు, అవకాశము లేదని, ఆయన నామములో బాప్తిజం పొంది రక్షించబడి సంఘమనే శరీరములో అవయవాలుగా మార్చబడిన వారి సంఖ్య నా ఎదుట దాదాపుగా సంపూర్ణంగా ఉంది అనే అవగాహనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ రాత్రి రక్షణ సువార్తను గురించిన పెద్దగా పనేమీ లేదు. అయితే ఇంతమందిగా మనం యేసు ప్రభుల వారిని అంగీకరించడానికి కలిగిన కారణం, గడిచిన కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా మనకు ఇవ్వబడిన సువార్త, అక్క నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే దేవుడు నీ కన్నీరును తుడుస్తాడని, అన్నా నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ అప్పులను దేవుడు తీరుస్తాడని, తల్లి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆర్థిక, ఆరోగ్య, మానసిక, సామాజిక, భౌతిక, కుటుంబ, ఆధ్యాత్మిక ఎన్నో అవసరతలు తీర్చబడతాయని చెప్పిన సువార్తకై మనం యేసు ప్రభుల వారిని అంగీకరించాం, నమ్మాం, బాప్తిసం పొందాం. దశాబ్దాలు తరబడి మనం యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నాం. ఒక పచ్చి నిజం చెప్పనా, ఈ రాత్రి ఇంతమందిగా మనం ఇక్కడికి చేర్చబడడానికో, ఉదయకాలపు సంఘారాధనలోనికి మనం చేర్చబడడానికి కలిగిన కారణం కూడా ఒకటే. దేవుడు దీవిస్తాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు మేలు చేస్తాడని, దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు సహాయం చేస్తాడని. నేను కాదు అనట్లేదు, నేను కాదు అని అనట్లేదు. అయితే ప్రస్తుతం ఉన్న దినాలలో ఆశీర్వాదం మీద కట్టబడే సమయం కాదిది. ప్రవచనముల మీద కట్టబడే సమయము కాదిది. అద్భుతాల మీద, సూచక్రియల మీద, మహత్కార్యాల మీద కట్టబడే సమయము కాదు. ఆ కార్యములు అనేకులను యేసు వైపు త్రిప్పడానికి అనేది నేను పరిపూర్ణంగా అంగీకరించగలను. అయితే నేటి దినములో, ప్రస్తుత సమయంలో క్రైస్తవ సమాజానికి అర్థం అవ్వాల్సింది, అంగీకరించవలసిన ఒకే ఒక్క విషయం, మనం కలిగి ఉన్న విశ్వాసము చచ్చిన వారిని యేసయ్య కొరకు లేపేదే కాదు, అవసరమైతే అదే విశ్వాసం యేసయ్య కొరకు చచ్చిపోవటం కూడా అయి ఉండాలి. అంగీకరించగలిగితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. ఓన్లీ ఒకే ఒక్క నినాదం, మనం కలిగి ఉన్న విశ్వాసము చచ్చిన వారిని యేసు నామములో తిరిగి లేపేదే కాదు, అవసరమైతే, పరిస్థితులు ఎదురైతే అదే విశ్వాసము యేసయ్య కొరకు చచ్చిపోవడానికి కూడా వెనుకంజి వేయని ఒక అచంచలమైన విశ్వాసాన్ని నేటి దినాలలో మనం కలిగి ఉండకపోతే, బాధాకరమైన నేను చెప్పాలనుకున్న విషయం, చాలా మంది విశ్వాసపు ఓడలు బద్దలైపోతాయి. ఎస్, ఇది ఆశీర్వాదాల కొరకు కాదు, ఇది దీవెనల కొరకు కాదు, ఇది మేలుల కొరకు కాదు, ఇది పొందుకునే సమయం కాదు. ఇంతవరకు జీవితంలో అడగక ముందే ఎన్నో అక్కరలు తీర్చిన దేవునికి ఇది తిరిగిచ్చే సమయం. అంగీకరించగలిగితే ఆమేనని చెప్పండి. ఎన్నో అడగక ముందే ఆశపడిన ప్రతి అవకాశాన్ని మన చేతిలో అందజేసిన దేవునికి ఇది తిరిగిచ్చే సమయం. ఇది తిరిగి దేవుని కొరకు, తన రాజ్యము కొరకు, తన సంఘము కొరకు, సేవకుని కొరకు రోషం కలిగి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన కొరకు నిలబడే సమయమే తప్ప, ఇది పెద్దగా బేభత్సంగా ఎత్తిపోతల పథకం లాంటి ప్రారంభించబడి దీవించబడే సమయం కాదు. ఒకవేళ అలాంటి పొద మీద కనుక మనం కట్టబడితే మనమున్న దినాలలో ఖచ్చితంగా మన విశ్వాస జీవితాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధ కలిగి, ఈ రాత్రి కొద్ది కష్టంగా ఉన్న, కొద్ది ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ
ఇది వాస్తవం కాబట్టి జీర్ణించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపటి దినాన మరల అభిషేక్తులైన దైవజనులు మన మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని అద్భుత రీతిలో మాట్లాడబోతున్నారు. ఈరోజు మేము పొలాన్ని సదును చేయడానికి ఇష్టపడుతున్నాం. రేపు వారు పంట వేసి ఒక అద్భుతమైన ఫలమును కనులారా చూచుదురుగాక. ఈ పరిచర్య దయచేసి అందరము కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరుద్దామండి. వచనం చదివే వారు మాత్రం మైక్లో చదివి వినిపించగలిగితే అది నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి చదివి వినిపించండి. మీకు మైక్ అవసరం లేదనే సత్యం నాకు అర్థమైంది, కానీ అక్కడెక్కడో ఊరు పొలిమేరల్లో కూర్చో ఇక అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు వినండి. బేభత్సంగా వచనాలు మీకు చెప్పి తిప్పి మిమ్మల్ని గందరగోళానికి గురి చేయను. శ్రద్ధగా కొన్ని మాటలు మాత్రమే నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తే సుమారుగా 7 సంఘాల గురించి ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒక్కొక్క సంఘాన్ని గురించి ఒక్కొక్క విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ నేటి సార్వత్రిక సంఘానికి ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఒక సంఘం, ఆ సంఘం యొక్క విధానం, ఒక విశ్వాసి తన యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉండాలో, ఎలా కట్టబడాలో అనే అనేకమైన సంగతులను బోధిస్తూ వివరిస్తూ ప్రకటిస్తూ ఆఖరిగా ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘము పేరు లవదోకియా. నేటి టర్కీ దేశముగా పిలువబడుతున్న ఆ దేశంలో ఒక ఫైనాన్షియల్ టౌన్ ఇది ఈ లవదోకియా. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఆ లవదోకియా సంఘాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెబుతున్న మాట, వ్యవహారం ఇది. ఆ సంఘము బయటికి మాత్రం చాలా అద్భుత రీతిలో ఉంది, చాలా భక్తి కలిగినట్లుగానే ఉంది. దేవుని కొరకు, దైవరాజ్యము కొరకు, దేవుని వాక్యము కొరకు అన్ని విధానాలుగా అన్ని కోణాలలో రాజీ పడని ఒక రోషము కలిగిన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నట్లుగానే బయటకు ప్రదర్శన ఉంది. కానీ అంతరంగంలో మాత్రం పూర్తిగా చెడిపోయి పాడైపోయి దైవ చిత్తము నుండి దూరమైపోయినట్లుగా మనము ఆ వ్యవహారం అంతటిని మనం గమనిస్తాం. ఆ లవదోకియా సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, ఆ లవదోకియా సంఘాన్ని గురించి ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి మీకు తెలిసినప్పటికీ మరొకసారి విషయాన్ని మీకు స్పష్టం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పేరు పెట్టి మనల్ని పిలిచి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి ఏ యోగ్యత, ఎన్నిక, అర్హత, మేలు, మెప్పు, స్తోమత లేని బలహీనమైన మన బ్రతుకులను తన ఉచితమైన ప్రేమతో, కృపతో ఏర్పరచుకుని పిలుచుకుని ఏ యోగ్యత లేని మనకి అబ్బా తండ్రి అని ఆయనను కేకవేయగలిగిన ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేశారు. అవును, అలా దయచేశారు అన్నవారు ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా ప్రేమ కలిగిన తండ్రికి గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనకు మించిన యోగ్యులు, మనకు మించిన బలవంతులు, మనకు మించిన శ్రేష్టమైన వారు, మనకు మించిన చాలా ఉన్నతమైన పరిస్థితి కలిగిన వారు ఎంతో మంది ఉండగా ఎందుకో తెలీదు ఆయన నీ బంధువుల్లో నువ్వే కావాలని, నీ గ్రామములో నువ్వే కావాలని, నీ స్నేహితులలో నువ్వే కావాలని నీ పేరు పెట్టి బైబిల్ గ్రంథం చెబుతుంది. మనము ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు అని. ఆయన నీ పేరు పెట్టి
నిన్ను పిలుచుకుని తన పరిశుద్ధ రక్తము చేత మన పాపములను కడిగి మనల్ని శుద్ధీకరించి ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనల్ని ఆయన చేసుకున్నారు. మన గురించి సర్వం తెలిసిన ఆయన మరొకసారి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అని అంటే, నీ గురించి నేను ఎరుగుదును అని. ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట అయితే ఐ నో యువర్ వర్క్స్ అని రాయబడింది. నువ్వు చేసే ప్రతి పని దేవునికి తెలుసు అని. అన్న యథార్థంగా ఒకసారి మాట్లాడుకుందాం. యేసు ప్రభుని మనం అంగీకరించి కొంతమంది జీవితాల్లో 2 సంవత్సరాలు, కొంతమంది జీవితంలో 3, 5, 7, 8, కొంతమంది దశాబ్దాలు అవుతా ఉంది యేసు ప్రభుని నమ్ముకుని. యేసు తప్ప వేరే అవకాశం లేదని, యేసు తప్ప వేరే మార్గం లేదని, యేసు తప్ప వేరే దిక్కు లేదని, యేసు ద్వారానే నిత్య రాజ్యానికి ఏకైక మార్గమని మనం నమ్మాం, అంగీకరించాం, స్వీకరించాం. ఎవరు ఎన్నన్నా, ఎవరు కాదన్నా ఆయన తప్ప వేరే అవకాశం లేదని అన్నిటినీ దాటుకుని ఎదిరించి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ, భర్త మారకపోయినా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా, బంధువులు చీకొట్టినా ఈ ప్రేమ కొరకై వాటన్నిటిని అనుభవించడానికి మహానందముగా భావించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ఆయన నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడడం. అలా చేర్చబడిన మనం క్రమక్రమంగా దేవుని చిత్తము నుండి, దేవుని ఉద్దేశము నుండి, దేవుని ఆలోచన నుండి మనము తొలగిపోతున్నామేమో అనేది ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించాలి. నేరుగా ప్రభు సూటిగా, తమ్ముడు, అక్క, ఈ రాత్రి చాలా స్పష్టంగా నీతో మాట్లాడే మాట ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని రాయబడిన మాట మనల్ని కేవలం కాపాడడానికి మాత్రమే కాదు, మన క్రియలు చాలాసార్లు మనం కలిగి ఉండే ఆలోచన, పేరుకి యేసు ప్రభువును నమ్ముకున్నాం, బయటికి భక్తిని మనం నటిస్తున్నాం, శక్తి మాత్రం పొందుకోలేని ఒక అమాయకపు బలహీనమైన పరిస్థితిలో శక్తి అనేది వస్త్రం కాదు, శక్తి అనేది హెయిర్ స్టైల్ కాదు, శక్తి అనేది బాహ్య సంబంధమైన రూపం కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అర్థమవుతుంది, అది ఈరోజు సంఘము కోల్పోయింది అనేది ముమ్మాటికి వాస్తవం. అది నేరుగా సూటిగా అడిగే ఒకటే, చెప్పే విషయం కూడా ఒకటే, నువ్వు ఏమయ్యావో, నీ క్రియలు ఏమయ్యాయో పాడుతూ ఉన్నప్పుడు, ప్రసంగం చేస్తున్నప్పుడు, మందిరావరణ సభా ప్రాంగణంలో ఉన్నప్పుడు, నీకు మించిన భక్తుడు, నీకు మించిన భక్తుడు మరొకరు లేరు అన్నట్టుగా ఆత్మీయ జీవితం, మన భక్తి యొక్క ప్రదర్శన కనబడుతూ ఉంది. కానీ ఆత్మీయులే మన పక్కన లేనప్పుడు, సేవకుడే మనకి దూరంగా ఉన్నప్పుడు, దేవుని ఎరిగిన ప్రజలు మనతో ఎవరూ లేనప్పుడు మనము ఏమై ఉన్నాము అనే వ్యవహారమే నిజమైన సాక్ష్య జీవితం. ఎన్నోసార్లు యాకోబు గురించి మాట్లాడుతూ అతడు దొంగ, మోసం చేసిన దొంగ, అతడు ఈ దొంగ అని చెప్పి చాలాసార్లు చెలరేగే మనము ఆలోచించవలసిన ఒక అమూల్యమైన సత్యం ఏంటో తెలుసా? సుమారుగా 20 సంవత్సరాల పాటు పెద్దవి కోసం 7, చిన్నవి కోసం 7, మిగతా బ్యాలెన్స్ సుమారుగా 20 సంవత్సరాల పాటు తన మామ ఇంట్లో ఉంటే బైబిల్ పట్టుకున్నోడు లేడు, సంఘానికి వెళ్ళేవాడు లేడు, పాస్టర్ లేడు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. కట్టుకున్న భార్యలు సైతము అన్య వ్యవహారాలు కలిగి ఉన్నవారే. కానీ అతడు అన్ని సంవత్సరాల్లో ఎదురైన బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులో ఒక్కసారి కూడా దేవుణ్ణి విడిచి ఇతరుల వైపు తిరిగినట్టుగా రాయబడలేదు. ఆ కారణమై ఉండొచ్చు కూడా అతని పేరు మార్చడానికి. చేతులు పైకెత్తి గట్టిగా గుర్తు దగ్గరగా స్తోత్రం చెప్పు. మనం అర్థం చేసుకోవలసిన సత్యం ఒకటే, యేసుని నమ్మావు, యేసుని అంగీకరించావు, యేసు దగ్గరికి వచ్చావు, చచ్చిపోయేదాకా మనం యేసుతోనే ఉండాలి. బాప్తిజం పొందేటప్పుడు శ్రమైనా, కష్టమైనా, బాధైనా, ఇబ్బందైనా, శోధనైనా, ఉన్నవైనా, రాబోవైనా యేసును విడిచిపెడతావు అంటే నేను విడిచిపెట్టను అని చెప్పిన సాక్ష్యంకే దైవజనులు నీకు బాప్తిజం ఇస్తే
ఈరోజు చిన్న చిన్న పరిస్థితులకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న ఇబ్బందులకి మనం దేవునికి దూరం అయిపోతున్నామంటే ఎంత అమాయకంగా ఉన్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూడగలం. ఇతర వైపుని నా వైపు చూస్తూ వినాలి. ఒక అతని పేరు సౌల్, ఒక అతని పేరు దావీదు. సౌలు అనే వ్యక్తి గార్ధాబాలును తప్పిపోతే వెతుక్కుంటూ వచ్చిన అతడిని దైవజనుడు, ప్రవక్త అయిన సమూయేలు నూనె పోసి అభిషేకించి అతడిని మొట్టమొదటిగా ఇజ్రాయేలు దేశానికి రాజుగా నియమించినట్లుగా మనం చూడగలం. నా వైపు చూస్తూ ఈ మాట వినండి. ఇజ్రాయేలు ప్రజలకు, ఇజ్రాయేలు దేశానికి సమూయేలును రాజుగా చేసింది అతడి జ్ఞానమా? మాట్లాడాలి. అతడి బలమా? అతడి బ్యాక్గ్రౌండా? అతడి సామర్థ్యమా? నథింగ్. దేవుని యొక్క విశేషమైన కృప, ఆయన అత్యున్నతమైన ప్రణాళిక. సౌలును దేవుడు నమ్మాడు, అతడి తల మీద నూనె పోశాడు. ఎప్పుడైతే నూనె పోయబడిందో యెహోవా ఆత్మ అతడి మీదకి వెళ్ళెను అనే మాటను మనం చూస్తాం. అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. 40 years, 40 సంవత్సరాలు దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పమును నెరవేర్చుటకు ఇజ్రాయేలు ప్రజలలో దేవుని యొక్క పనిని పూర్తి చేయుటకు అతడు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అయి ఉండి దేవుని చిత్తము నుండి తప్పిపోయి చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో తీయొద్దు రాయబడిన మాట, సాల్ వాజ్ రిప్లేస్డ్ బై డేవిడ్ అనే పదాన్ని మనం చూస్తాం. సౌలు దావీదు చేత భర్తీ చెయ్యబడ్డాడు అని. అక్క నా వైపు చూస్తూ ఈ మాట విను. సౌలు దావీదు చేత భర్తీ చేయబడ్డాడు అనే మాటను రాయబట్టని మనం చూస్తాం. భర్తీ చేయబడటం అంటే తెలుసా? ఆ పక్కనున్న సౌండ్ బాక్సులు బాగా పనిచేస్తే దాన్ని తీసి మరొక దాన్ని పెట్టవలసిన అవసరం లేదు. అక్క అన్నా అవసరం లేదు. అది పాడైతే, అది పని చేయకపోతే, దాని వలన ఉపయోగం లేకపోతే అప్పుడు దానిని తీసి దాని స్థానంలో ఉపయోగకరమైన దానిని పెడతారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా స్పష్టంగా పౌలు రాస్తూ అక్కడ రాయబడిన మాట ఏమంటే, సాల్ వాజ్ రిప్లేస్డ్ బై డేవిడ్. మొదటిగా కృప పొందుకుంది, మొదటిగా ఏర్పరచబడింది, ఎన్నుకొనబడింది, రాజుగా చేయబడింది, అభిషేకించబడింది, సింహాసనం ఎక్కింది సౌల్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అందరికన్నా ముందుగా ఇక్కడ యోగ్యతతో సంబంధం లేదు, అర్హతతో సంబంధం లేదు, తెలివితో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. నథింగ్, నథింగ్. దేవుడు నిన్ను పిలవడానికి, అక్క నిన్ను ఏర్పరచుకోవడానికి, అన్న నిన్ను రక్షించుకోవడానికి, తమ్ముడు తన సంఘం అనే అమూల్యమైన ఇంటిలోనికి నిన్ను చేర్చుకోవడానికి బ్యాక్గ్రౌండ్, పేరు, అర్హత, స్థాయి, స్థితి దేనిని చూడలా. ఒకటే, నిన్ను ప్రేమించాడు, నిన్ను నమ్మాడు. నిన్ను ప్రేమించాడు, నిన్ను నమ్మాడు. నీ గ్రామంలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ రక్త సంబంధికులలో ఆయన కొరకు యజమాని వాడుకునే పాత్రగా నువ్వు చేయబడతావని, దైవ రాజ్యానికి ఉపయోగపడే పనిముట్టుగా నువ్వు ఉంటావని నిన్ను పిలుచుకుని, ఎన్నుకుని, రక్షించుకుని ఆయనకు సొత్తుగా చేసుకున్నాడు. కానీ విచిత్రమైన వ్యవహారం ఏంటి అని అంటే, సౌలు అనే ఆయన అభిషేకాన్ని కోల్పోయినా, కృపను కోల్పోయినా, దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయినా, దేవుని యొక్క ఆలోచన నుండి వేరైపోయినా, పేరుకు మాత్రం 40 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు. అక్క ఇది మీరు గుర్తించాలి. సౌలు ఒక పక్కన రాజ్యాన్ని ఏలుతూనే ఉన్నాడు. సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించాడు. సౌలు ఆ సమయంలో రాజుగానే ఉన్నాడు. కానీ సమూయేలు వెళ్ళి దావీదుని రాజుగా అభిషేకించాడు. ఎప్పుడైతే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడో సౌలు మీద ఉండవలసిన దేవుని మహాకృప అతడును విడిచి దావీదు మీదకి వచ్చెను అని రాయబడింది. ఒక మాట చెప్తున్నా, దావీదు మీదకి వచ్చిన తరువాత కూడా ఈయన రాజుగానే ఉన్నాడు. ఇతడు రాజుగా అభిషేకించబడిన తరువాత కూడా ఇతడు రాజుగానే ఉన్నాడు. లిటరలీ చెప్పాలంటే అతడుకు పేరు మాత్రమే రాజు, అభిషేకం లేదు, ఆత్మ నడిపింపు లేదు.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయననే అనుభవం లేదు. అవిశ్వాసం, ఆ ప్రేమ, మొదటి ప్రేమ, తపన, దేవుని కొరకు అనే ఆలోచన లేదు. అతనికి ఉన్నది ఒకే ఒకటి, దావీదుని చంపాలి. కానీ రాజుగానే ఉన్నాడు. ఒకరోజు సమూయేలు గారు వచ్చి మాట్లాడుతూ, నువ్వు చేసేది తప్పిది అని అంటే వెంటనే సౌలు ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను చేసేది తప్పని నీకు తెలుసు, దేవునికి తెలుసు, కానీ ప్రజలకు మాత్రం చెప్పమాకంటాడు. ఈరోజు మనం ఎట్లా తయారని తెలుసా? మన పాత పాప రోత జీవితం దేవునికి తెలిసిన పర్లా, మనకు తెలిసిన పర్లా, కానీ సేవకుడికి తెలియద్దు, సంఘానికి తెలియద్దు, ప్రజలకు మాత్రం తెలియద్దు. మన పాపం దేవునికి తెలిసిన మన పర్లా ఫికర్నాయి పడతా, కానీ మన పాపం, మన తప్పు, మన అతిక్రమం, మన దోషం ప్రజలకు తెలియద్దు. ఎంత అమాయకమైన పరిస్థితి అండి, ఎంత అమాయకమైన పరిస్థితి. సౌలును దేవుడు విడిచిపెట్టి దావీదును దేవుడు రాజుగా చేయడానికి కలిగిన ఒకే ఒక్క కారణం నేను మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి తొలగిపోయాడో, అన్నా దేవుని పని ఆగల. దేవుని ఏం రాయబడింది? యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని కనుగొన్నాడు, అభిషేకించాడు. గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసుకు స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో రాయబడిన మాట, డేవిడ్ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్టర్ గాడ్ అని రాయబడింది. దావీదు దేవుని హృదయము వెనకాలనే నిలబడ్డాడు అంటే దేవుని మనస్సును కలిగి ఉన్నాడు అని అర్థం. ఒక మాట చెప్తాను అక్క, జాగ్రత్తగా విను. ఇదే సమయంలో యెషయా దగ్గరికి వచ్చి, నీ కుమారులో ఒకరిని రాజుగా చేయాలని దేవుడు నన్ను ప్రేరేపించాడంటే, పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు, నాలుగో కొడుకు వీడై ఉంటాడని అందరినీ తీసుకొచ్చి పెట్టాడు. కారణం అందరిలో బలం ఉంది, టాలెంట్ ఉంది, ఓపిక ఉంది, సత్తు ఉంది, జ్ఞానం ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తండ్రి సైతము గుర్తించలేని ఒక బలహీనుడిగా కనబడిన వాని హృదయం దేవునికి తెలుసు. వాక్యము కలిగి బ్రతుకుతుంటే, యేసు ప్రభుల వారి కొరకు సమస్తము తెగించి బ్రతుకుతుంటే, యేసు ప్రభుల వారి కొరకు సమస్తము విడిచిపెట్టి యేసయ్య కోసమే నేను బ్రతుకుతుంటే, నా జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, పోరాటాలు. కానీ నామకార్థపు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడు మాత్రం బిల్డింగుల మీద బిల్డింగులు, పొలాల మీద పొలాలు, బంగారం మీద బంగారం, ఉద్యోగం వెంబడి ఉద్యోగం, రకరకాలుగా దీవించబడుతున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి, భక్తిహీనుడి మీదకి కీడు హఠాత్తుగా వస్తుంది. నీతిమంతుని సింహాసనము చిరకాలము నిలుచును అని రాయబడింది. గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి నీ పై రూపాన్ని మనుషులు చూసి మోసపడతారేమో, కానీ బైబిల్ చెబుతుంది ఆయన నీ అంతరంగా వెతుకుతున్నాడు. అన్నా, బయటికి మాత్రం యేసయ్యా స్తోత్రం అంటున్నావు, కానీ అదే నోరు మరి ఏ మాటలు మాట్లాడుతుంది? యేసయ్యా నా హృదయం నిండా నువ్వే ఉన్నావు అని పాడుతున్నావు, కానీ నిజంగా మన హృదయంలో ఏముంది? పైకి మాత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంటున్నావు, కానీ అంతరంగంలో ఉంది. ఒక అక్క కనబడితే, ఒక అన్న కనబడితే, అన్న స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ అంటున్నావు, వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏముంది? ఈరోజు నీ బాహ్య రూపాన్ని చూసి నిన్ను దీవించే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, లవదోకియ సంగమా, బయటికి మాత్రం నువ్వు చాలా బాగానే ఉన్నావు. నేను ఇంక వర్తమానం ప్రారంభించలేదు, నా వైపు చూస్తూ వినాలి. ఇప్పటికి ప్రారంభించబోతే మరి ఎప్పుడు ముగిస్తావయ్యా అంటే 5 నిమిషాల్లో ముగిస్తా. ఇది కేవలం నీ ఓదార్పు కోసం మాత్రమే.
నేను 6వ నిమిషం కూడా కంటిన్యూ చేసి వర్తమానం అంతా ముగించుకుని వెళ్ళి కారు ఎక్కే సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర బైబిల్ తెరిచి నీతిమంతుడు మాట ఇచ్చి తప్పడని వచ్చి నన్ను చూపించి బెదిరించి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే మర్యాద ఉండదు. నీ ఓదార్పు కోసం చెబుతున్నా, ఇంకా మొదలు పెట్టలేదు, 5 నిమిషాలు ముగిస్తానని. 5 నిమిషాలు ముగించడానికి ఇంత లైటింగ్ ఎందుకండి? ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నా బాధ, నా ఆలోచన ఒకటే, రాజుగా అందరూ సౌలు గొప్పడు అనుకుంటున్నారు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని ఎరిగి అడవిలో ఉన్న దావీదే గొప్పడు అనుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమైపోయిందిగా. లవదోకియా సంఘం బయటికి మాత్రం బేభత్సం, కానీ అందుకనే ప్రభు సూటిగా చెప్పిన మాట ఏంటంటే, హలో సంగమా, నీ క్రియలు నాకు తెలుసు, రహస్యమందు నీ క్రియలు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. రహస్యముగా నీవేవై ఉన్నావో అది దేవునికి తెలుసు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పగలరా? రహస్యమందు నేను ఏం దాచిపెడుతున్నానో బాహాటముగా దాని ఫలాన్ని నేను తింటాను. మీకు అర్థమయ్యే విధంగా నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 స్త్రీలే. ఇద్దరి పేర్లు ఆర్ అనే అక్షరంతోనే ప్రారంభించబడతాయి. ఒక ఆమె పేరు రాహాబ్, మరొక ఆమె పేరు రాహేల్. వావ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె పేరు రాహాబు, ఒక ఆమె పేరు రాహేలు. యెహోషువ అనే వ్యక్తి తన ప్రయాణములో వాగ్దాన దేశం వైపు వెళుతూ ఉన్న సమయంలో యెరికో అనే ప్రాంతము అడ్డుగా వస్తే వేగులు వారిని పంపించాడు. ప్రతి రాజ్యములో అడుగు పెట్టేదానికి ముందు వేగులు వారిని పంపిస్తే వారి బలము, బలహీనత, సైన్యము, సంపద అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చి మరలా యెహోషువతో నాయకులతో చెబితే మనము ఎలా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకునేవారు. యెహోషువ పంపించిన వ్యక్తులు వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా, వారి కళ్ళకి మనం మిడతల వలె కనపడ్డాం, మనం వారిని జయించలేమని చెప్పారు. అంత భయంకరమైన ప్రజలు యెరికో వాళ్ళు. మనం బలహీనులం, అసలు వాళ్ళు భయపడరు, మనం భయపడిపోతాం అన్న అంత రేంజ్లో చెప్పారు. నేను ఒక మాట చెబుతున్నా, ఒక మాట అంటుంది, దాన్ని ఆలోచించండి. 3 రథాలు తిరిగే అంత వెడల్పు కలిగిన గోడ, 2 తాడి చెట్లు అంత ఎత్తున్న గోడ కట్టుకున్నాడు అంటే అసలు భయం ఎవడికి? అంతే కదండి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, ఇది వివరించడానికి సంఘపరిచయం కాదు ఇది. చుట్టూతో కనీసం ఎగురుతున్న పక్షి కూడా రాకుండా నువ్వు చుట్టూతో గోడ కట్టుకుని ఉంటే అసలు భయం ఎవడికి? ఇజ్రాయిల్ ప్రజలకి, యెరికోలో ఉన్నవారికి, ఆ బ్యాచ్కి. అందుకని అంత కట్టుకున్నారు వాళ్ళు. వెళితే వీళ్ళు వెళ్ళిన సమాచారం రాజుకు తెలిస్తే రాజు అన్నాడు, మన రాజ్యములోనికి వేగులు వారు వచ్చారు, వారిని పట్టుకుని చంపండి అన్నారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ మొత్తానికి రాహాబు అనే, మీకు ఈ స్టోరీ అంతా తెలుసు, రాహాబు ఇంటికి వెళ్ళారు. మీరు ఎవరెవరో ఆమె కంగారు పడుతుంటే, అమ్మా మేము ఇజ్రాయేల్ ప్రజలు అంటే, బాబాయ్ మీరు మా ఊళ్ళో కాదు, మీ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడని, యెరికో గోడలు కోల్చబోతున్నాడని ఆయన ఆశ్చర్యరీతిలో చెప్పులు అరగకుండా, బట్టలు చెరగకుండా మన్నాను కురిపించి మిమ్మల్ని పోషిస్తున్న గొప్ప దేవుడని, మా రాజ్యాన్ని కూడా మీకు అప్పగించబోతున్నాడని నాకు అర్థమైపోయింది. ఒక్క విన్నపం, మీరు వచ్చి దాడి చేసేటప్పుడు నన్ను మాత్రం, నా కుటుంబాన్ని మాత్రం మీరు ఏమీ చెయ్యొద్దు అంటే వారు అన్నారు, ఎర్రతాడు కట్టుకున్న వాళ్ళ వరకు నేను ఏం చేయను అన్నారు. అన్న మాట చెప్పిన వెంటనే సైనికులు పక్కింట్లోనూ కూడా వచ్చేసి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఈ వేగులు వారిని ఈ రాహాబు స్త్రీ దాచిపెట్టింది. నాతో కలిసి మాట చెప్పండి. దాచిపెట్టిన చోటుని రహస్య స్థలమేగా అనాల్సింది, సీక్రెట్ ప్లేసేగా అనాల్సింది. జాగ్రత్తగా వినండి. ఈమె భక్తురాలు కాదు, విశ్వాసి కాదు, యేసు ప్రభుని నమ్ముకున్నావి కాదు, దైవికమైన భయము ఉన్న వ్యక్తి కాదు, లోకంలో కనీసం సరి అయిన సాక్ష్యము కూడా లేని వ్యక్తి దైవ చిత్తాన్ని దాచిపెట్టింది. వినండి. 2 ఆమె చూద్దాం. వీళ్ళ ఫాదర్, వీళ్ళ ఆయన గారు, వాళ్ళ తాతగారు, అతడు దేవునితో మాట్లాడెను, దేవుడు అతనితో మాట్లాడెను అన్నంత భక్తి చేసిన రోషం కలిగిన వాడు ఆయన అబ్రహాం. అలాంటి కుమారుణ్ణి పెళ్లి చేసుకుంది అక్క పేరేంటిది? రాహేలు. మొత్తానికి ఫైనల్గా ఇన్ని సంవత్సరాల నుంచి మీ నాన్నను మోసం చేసేసాడు, ఇక నా తండ్రి దేవుడే తప్ప నాకు దిక్కు లేదు, నేను వెళ్ళిపోతాను అని అంటే అద్భుతమైన విషయం. వాళ్ళ నాన్నగారితో కూడా చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వచ్చేస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో అబ్బాయి అంటే ఈ యాకోబు భార్య పిల్లల్ని మొత్తాన్ని తీసుకొచ్చేసాడు.
అన్ని సర్దుకున్నారా? సర్దుకున్నాం. మనకు సంబంధించినవన్నీ సర్దుకున్నారా? అన్నీ సర్దుకున్నాం. మంద కాందన్నిటిని విడిచిపెట్టారా? అన్నిటిని విడిచిపెట్టాం. అంతా ఓకేనా? అంతా ఓకే. బయలుదేరదామా? బయలుదేరదాం. మొత్తానికి బయలుదేరారు. కొంత దూరం వచ్చిన తర్వాత యాకోబుకు సమాచారం వచ్చింది, మీ మావయ్య నీ మీద భయంకరమైన కోపంతో బయలుదేరి వచ్చేస్తున్నాడని. ఈయన అనుకున్నాడు, నేనేం తప్పు చేశాను? ఆ మచ్చలు కలిగిన పిల్లలేక నేను తెచ్చుకుంది, 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చే సంపదేగా నేను తెచ్చుకుంది, నేనేం తెచ్చాను అంటే వాళ్ళ మామ రానే వచ్చాడు. రే, ఇంత మోసగాడు అనుకోలేదు నువ్వంటే. మామయ్య, నీ కూతుర్ని ఇద్దరినిచ్చి పెళ్లి చేస్తేగా మామయ్య తీసుకొచ్చాను. నా పిల్లలు, నా గొడ్డు, ఇదిగో నా ఆస్తి, నాది మొత్తం. కాదు, ఇది కాదు. మరి ఏంటి మామయ్య అంటే, ఎందుకు ఎత్తుకొచ్చారా అంటే, ఏంటి మామయ్య ఎత్తుకొచ్చింది? మా పితరుల నుండి ఆరాధిస్తున్నా, ఇక ఆ పేరు ప్రస్తావించడం ఎందుకు, అవేవి ఎక్కడ తీసుకొచ్చారంటే, ఈయన రోషంతో అన్నాడు, చె అవి మేమెందుకు తీసుకొచ్చాం? తీసుకువచ్చిన వాడు చచ్చునుగాక అన్నాడు. వినాలి జాగ్రత్తగా. తీరా చూస్తే వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు వచ్చే టయానికి కింద పెట్టుకుని దాని మీద కూర్చుని, నేను లేకూడదు నాన్న, నువ్వేమనుకో మాకు దయచేసి అంది. ఇప్పుడు ఆమె ఆ విగ్రహాన్ని ఏం చేసింది? ఎక్కడ? రహస్య స్థలం. 2 వ్యక్తుల గురించి చెప్పాను. ఒకటి రాహాబు వేశ్య, దాచిపెట్టింది. 2 రాహేలు, దేవుని కుమార్తె, దాచిపెట్టింది. విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా? రాహాబు దేవునికి విరోధమైనది దాచిపెట్టింది, చచ్చిపోయింది. హలో, రాహాబు దేవుని చిత్తాన్ని దాచిపెట్టింది. తాను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. చేతుల పైకెత్తి గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. ఇక్కడ నా కాన్సెప్ట్ ఒకటే, నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా, దేవుణ్ణి నమ్ముకున్నావా, ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకునేది కాదు, ఏం దాచిపెట్టావు, నువ్వేం కలిగి ఉన్నావు అనేది. ఉన్నతమైన కుటుంబంలో ఉన్న రాహేలు దాచిపెట్టిన దానికి చనిపోయింది. కానీ పేరు లేని, సాక్ష్యము లేని, గౌరవం లేని ఒక భయంకరమైన అవమానకరమైన పరిస్థితిని, ఊరిలో ఎక్కడ స్థలం అమ్మకపోతే గోడ మీద బిక్కుమంటే ఇల్లు కట్టుకుని బ్రతుకుతున్న ఆమె దేవుని చిత్తాన్ని దాచిపెట్టింది. ఆమె బ్రతకటం కాదక్క, తన కుటుంబం అంతటిని, తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగింది. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, అక్కా, అన్నా, నువ్వేమి దాచిపెట్టావో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. దేవుని చిత్తాన్ని కనుక నువ్వు దాచిపెడితే ఊరు మీద ఉపద్రవం రేగిన నీ ప్రాణాలకు నాది హామీ అంటాడు ఆయన. ఒకవేళ ఒక ఉన్నతమైన భక్తి కలిగిన కుటుంబంలో నువ్వు పుట్టి, ఉన్నతమైన విలువలతో ఉన్న సంఘములో నువ్వు చేర్చబడి, అంతరంగంలో పాపం, అంతరంగంలో ద్వేషం, అంతరంగంలో అసూయ, అంతరంగంలో లోకం అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సస్టైన్. బ్రతకటం చాలా కష్టం, చావు ఎదురవుతుంది. ఇది మీరు అంగీకరించకపోయినా ఇది వాస్తవం అంతే. దేవుని చిత్తాన్ని దాచిపెట్టావా, ఊరేగించబడేట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి విరుద్ధమైనది కనుక దాచిపెట్టావా, మీరే అర్థం చేసుకోవాలి. దానికి ఇదంతా నా బాధ ఒకటే, మీ క్రియలను నేను ఎరుగుదును. అయ్యా, దాచిపెట్టాను కదయ్యా, ఎరుగుదును. ఎవరికి కనపడకుండా పెట్టాను కదయ్యా, ఎరుగుదును. నాకు తప్ప ఎవ్వరికీ తెలియదయ్యా, ఎరుగుదును. నీ హృదయాన్ని సైతము పరిశోధించగలిగిన ఒకే ఒక్కడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నమ్మిన వారు చేతుల పైకెత్తి గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాట అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును. ఈరోజు ఈ రాత్రి ఈ వాక్యాన్ని మాట్లాడుతున్న నేను, యేసు ప్రభుల వారిని నిజదేవునిగా, సజీవునిగా, రక్షకునిగా, ఆయనకు తప్ప వేరే అవకాశం లేదని నమ్మి బాప్తిజం పొందుకుని ఈరోజు దేవుని సేవకు సమర్పించుకుని దేవుని సేవ చేసేంతవరకు నన్ను మొట్టమొదటిగా ప్రభావం చేసిన వచనం ఇదే. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని గోడల మీద రాయటాన్ని చూసి నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు.
దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే వచనాన్ని చూసి నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం, ఇలాంటి వచనాలతో నేను దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను నా చిన్నప్పటి నుండి యేసు ప్రభువుని ఎరిగిన నమ్మిన కుటుంబంలో జన్మించిన వ్యక్తిని కాదు. ఇంకా అడ్డగోలుగా మాట్లాడాల్సి వస్తే నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు. ఇంకా చెప్పవలసి వస్తే మా వంశములో క్రైస్తవులు లేరు. ఇంకా మాట్లాడాల్సి వస్తే మా గ్రామంలో క్రైస్తవ కుటుంబం లేదు. ఇంకా పచ్చిగా మాట్లాడాల్సి వస్తే 2026వ సంవత్సరం ఈ మే నెల 8వ తారీఖు 10వ తారీఖు ఈ రాత్రికి సైతం ఈ ప్రాంతాలలో క్రైస్తవ మందిరము లేని ఏకైక గ్రామం, ఆ గ్రామంలో జన్మించాను నేను. ఇక్కడే అమునిగడ్డ నుండి నాగాలంకి వెళుతున్న దారిలో ఒక్క పట్ల వారి పాలెం అని ఉంటుంది. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాస్ సేవ్డ్ ఇన్ మై హోల్ విలేజ్ అండ్ జనరేషన్ అండ్ మై ఫ్యామిలీ. మా తరములో, మా కుటుంబంలో, మా గ్రామంలో మొట్టమొదటిగా ఈ ప్రేమకు బానిసనవ్వడానికి తన విశేషమైన కృపను నా ఎడల దేవుడు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి 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 వినాలి. అలా ఈరోజు వాక్యాన్ని మాట్లాడుతున్నాం, కానీ ప్రభువుని ఎరగని సమయంలో 8వ తరగతి నుంచే దరిద్రమైన తాగుడు అలవాటు పూర్తిగా నన్ను క్షీణింపజేసి తల్లిదండ్రులే 100 సార్లు చచ్చిపోమంటే కేసు ఒకటి అమునిగడ్డలో ఫైల్ చేస్తే ఎక్కడో మంచిది కాదని హైదరాబాద్కి పంపించేస్తే ఈడు మారడు, ఈడు బ్రతుకు, ఈడి జీవితం పూర్తిగా పతనం అయిపోతుందని నా తల్లిదండ్రులు ఒక డిసిషన్కి వచ్చి, నా బంధువులందరూ ఒక ఆలోచనకు వచ్చిన సమయంలో స్నేహితులు సైతం కనీసం మా ఊరిలో నేను పిలిస్తే అంటే నేను కేక వేసినా నా కేక విన్నప్పటికీ నా వైపు చూడకుండా వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోయినవని పట్టుకుని ఏంట్రా కేకేస్తుంటే కూడా నా వైపు తిరగకుండా వెళ్ళిపోతున్నావు ఏంటంటే, అరే నువ్వేమనుకోవద్దురా, నీతో మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఊరుకోవట్లేదురా అని స్నేహితులు సైతం దూరం. నా కన్న తల్లి కొన్ని 100,000 నువ్వు చచ్చిపో, నువ్వు చావు పరిస్థితుల్లోనికి నేను వెళ్ళబట్టే, కన్న తల్లి కాదంటే కలిగి ఉన్న స్నేహితులే దూరం అయితే, అనుకున్న బంధువులందరూ వదిలేస్తే, ఏ దిక్కు తోచని జీవితంలో ఇలాంటి బ్రతకటం కన్నా చచ్చిపోతే బాగుంటుందనే ఆలోచన ఎన్నో మార్లు కలిగిన, చచ్చిపోవడానికి సిద్ధపడని, విడవబడని ఒక అమాయకపు పరిస్థితిలో లోకము ఎవరు వద్దనుకున్న ఆ సమయంలో ఈ ప్రేమను నాకు కావాలని నన్ను పిలిచాడు ఆయన. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఆయన నన్ను పిలిచిన పిలిపేడు తెలుసా? నేను ప్రేమిస్తున్నాను కాదు నాకు చెప్పిన సువార్త, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు ఇష్టం, ఇవేమీ కాదు. హైదరాబాద్ పట్టణంలో టీవీ ఛానల్, ఒక క్రైస్తవ టీవీ ఛానల్లో నేను పనిచేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్లో ఒక ఆమె వచ్చి నాతో అంది, నీ ముఖం మీద దేవుడు ఉమ్మోస్తాడని. పిచ్చి రేగిపోయింది నాకు. అసలే చిన్నప్పటి నుండి క్రైస్తవం కానీ క్రైస్తవ సంబంధమైన ఏ వ్యవహారాలు కానీ పాలి భాగస్తుడిగా లేని నా జీవితంలో యేసు ప్రభు అంటే మన కులానికి, మన వర్గానికి, మన ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు అనే ఒక పిచ్చి అమాయకపు స్థితిలో నేను చెలరేగుతున్న సమయంలో యేసు ప్రభు నీ ముఖం మీద మోస్తాడు అని అంటే, అసలే నాకు 120 ఉండేది ఎప్పుడు మెంటలో, ఆ దెబ్బతో 180 వెళ్ళిపోయింది. ఎక్కడ లేని ఇంకా ద్వేషం వచ్చేసింది. ఆయన నా ముఖం మీద ఎందుకు మోస్తాడు? దరిద్రం నాకు చాలామంది ఉంటే అవసరమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాత్రంతా ఆలోచిస్తే ఉదయం 11:45 మొట్టమొదటిగా నిజ దేవుని స్వరాన్ని వినడానికి నా ఎడల తన విశేషమైన కృపనిచ్చాడు. నన్ను ఆలోచింపచేసిన ఒకే ఒక వచనం, నువ్వు వెచ్చగానైనా, నువ్వు చల్లగానైనా, లేక నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే నీ ముఖము మీద ఉమ్మవేయ ఉద్దేశించుచున్నాను అని. ఈ వచనమే నన్ను మార్చింది. కానీ ఇప్పుడు అర్థమైనంతగా ఆ దినాలలో ఈ వచనం అర్థం కాలేదు. ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను ఉండిన మేలు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు
వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, అక్క నువ్వు వెచ్చగా ఉన్నా నీకు మేలే, అన్నా నువ్వు చల్లగా ఉన్నా నీకు మేలే. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కుడి హస్తం పైకెత్తి మాట చెప్పండి, నేను వెచ్చగా ఉంటే నాకు మేలే. మాట్లాడితే మాందా తెలుగు समझ में नहीं आता, हिंदी में बात करना क्या? ఏ చూసినా నవ్వుతున్నావు ఏందాక నువ్వు? అందరూ ఒకసారి కుడి హస్తం పైకెత్తి మాట చెప్పండి, వెచ్చగా ఉంటే మేలే. విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా, చల్లగా ఉంటే కూడా మేలే. మాట్లాడే మేలే, నేను చెప్పట్లా, ఆయనే చెబుతున్నాడు. నువ్వు వెచ్చగా, నేను ఒకసారి చదవండి ఆ మాటని, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఆమేన్. ఈ రాత్రి ఇది తేల్చుకుని మనం హల్లెలూయా. నువ్వు వెచ్చగా ఉంటే నీకు మేలు. హలో అక్క, లేదా నువ్వు చల్లగా ఉన్నా కానీ నీకు మేలు. వెచ్చదనం అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఒక రోషం కలిగిన క్రైస్తవ జీవితం, ఒక అద్భుతమైన ప్రార్థన జీవితం, ఒక వైరాగ్యం, ఒక సమర్పణ, ఒక తీర్మానం, ఒక ప్రతిష్టతో కూడిన ఒక క్రైస్తవ జీవితం వెచ్చనైన ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైతే, చల్లని జీవితం తెలుసా, యేసు ప్రభు వారు ఎవరో తెలియక, యేసు ప్రభు వారిని ఎరగక, యేసు ప్రభు వారిని అంగీకరించగా, యేసయ్యకు చాలా దూరంగా బ్రతుకుతున్న వ్యక్తి చల్లదనంలో ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను నమ్మి రోషం కలిగి నా కొరకు బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఖచ్చితంగా మేలే, మేలు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అంటున్నాడు, నన్ను లేదా అలాంటి వారి జీవితం కూడా మేలే. పరలా అర్నుడు తెలుసా, అలాంటి వారిని కూడా నేను పట్టుకునే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనమందరం చల్లగా ఉన్నప్పుడు, దేవుడు ఎవరో తెలియనప్పుడు, దేవుని ప్రేమతో తెలియనప్పుడు, దేవుని కృపా కనికరము, దేవుని యొక్క నిజమైన ప్రత్యక్షత మనకి కానప్పుడు, ఒంటరిగా వేడవబడిన అమాయక పరిస్థితుల్లో చల్లగా ఉన్న సమయంలో దేవునికి విశేషమైన కృప, పరలోకము తెరవబడి, నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకుని ఏర్పరచుకుని రక్షించుకున్నాడు నమ్మిన వారి చేతుల పైకెత్తి గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా. చల్లగానైనా ఉండిన మేలు అని ఎందుకు అంటున్నాడు అంటే, చల్లగా ఉన్న వ్యక్తి మారే అవకాశం ఉంది, మార్చబడే అవకాశం ఉంది, అంగీకరించే అవకాశం ఉంది, ఆయన దగ్గరకు చేరే అవకాశం ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖమ రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని మార్గంలోని ప్రయాణము చేసి, బాప్తిసము, పరిశుద్ధాత్మ నింపుదల సంఘ సహవాసములోనికి వెళ్ళి ఒక రూపాంతరపు అనుభవంలోనికి చేరడానికి దేర్ ఇస్ ఎ ఛాన్స్. యేసయ్య ఎరగని వ్యక్తి యేసయ్య కృప పొందుకోవడానికి అవకాశం ఉంది. యేసయ్యను ఎరిగిన వ్యక్తి యేసయ్య కృపను అనుభవించడానికి అవకాశం ఉంది. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అన్నా యేసయ్యను అంగీకరించావా, మండించబడే అనుభవంలోనికి మనం వెళ్ళిపోదాం. అది మనకి మేలు, అది మనకి మేలు. అసలు యేసయ్య ఎవరో తెలియలేదా అన్నా, యేసయ్య ఎవరో నీకు తెలియలేదా అక్క, నీకు కూడా మేలే. కారణం ఏంటంటే, ఈ బలమైన శబ్దముతో ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. నీ కొరకే ఈ సభని, నీ కొరకే ఈ ఖర్చుని, నీ కొరకే ఈ ప్రయాసని, నీ కొరకే ఈ భారమని. నువ్వు మారతావని దేవునికి తెలుసు, నువ్వు ఆయనను మోస్తావని దేవునికి తెలుసు. అందుకని ఈ సభని ఏర్పాటు చేశాడు. నీకు కూడా మేలే. ఇప్పుడు బ్యాచ్ అంతా వ్యవహారం ఒక్కడికే. బాగా నమ్మేసినోడికి మేలు, అసలు నమ్మనోడికి మేలు, నమ్మి నమ్మనట్లుగా ఉన్నోడికే ఎవరం అంత. ఇక్కడ ఈరోజు నా బాధ అంతా ఒకటే. అయితే వెచ్చగా వచ్చేసి ఈ గట్టెక్కి, లేదా చల్లగా ఆ గట్టెక్కేసే. ఈ గట్టెక్కేస్తే దేవుడు విడిచిపెడతాడంటే, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఎన్ని కుదరదు, నాకు ఎన్ని కాదు, నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను అనిపించిందంత అనిపిస్తా అంటే, ఆస్తి తీసుకెళ్ళిపోయి ఇక ఆ పదాలను ఎందుకు విచ్చలవిడిగా వాడేసి ఆకలి తట్టుకోలేక పందిలు పొట్టు తిని ఎట్టగొట్ట బ్రతికేద్దామని ఆడికి వెళ్ళి కూర్చుంటే, యజమాని వచ్చి చ అది వదలపో అంటే, అరే కనీసం పందిలు పొట్టు తినే పరిస్థితి కూడా లేదా అని భయంకరమైన చల్లదనంలో ఉన్న వ్యక్తిలో దేవుడు మార్పును కలిగించి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వెళితే
క్రొత్త వస్త్రాలతో తండ్రి సిద్ధంగా ఉన్నాడు. చేతులు జాపి గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పనా, ఈరోజు యథార్థంగా దేవుని సేవకులకు మా గుండెల్లో ఉన్న బాధని చెప్పనా, ఒకసారి వచ్చి ఎరిగి నమ్మి రక్షించబడి సంఘంలో ఉండి వెళ్ళిపోయినాడు ఉంటాడే అని బట్టి బాధ కలిగిద్ది. పెద్దగా బాధ ఏం కాదు, కానీ ఈడున్నట్టుగానే ఉండి ఒక ముళ్ళుగా తయారయ్యి ఈ బాధ వర్ణనాతీతం. నిజం. ఒకసారి దైవజనులు చెబుతుంటే ఇలా విన్నాను నేను. తండ్రి వెళ్ళిపోయినోడు కొడుకు కోసం ఎంత బాధపడ్డాడు, ఇంట్లో ఉన్న కొడుకు కోసం దానికి మించి బాధపడ్డాడట. ఇక పొద్దున్న లేచిన దగ్గర నువ్వు ఇచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు, నువ్వు చేసేసావు, నువ్వు చేసేసావు. ఈ రాత్రి ఒక విషయం అర్థం చేసుకో. వెర్రీ సింపుల్గా మాట చెబుతున్నా. అయితే యేసుప్రభుని గట్టిగా పట్టుకో, లేకపోతే యేసుప్రభుని విడిచిపెట్టేసి. ఏంటన్నా అట్లా అనేసో? ఎస్, నేను ప్రకటిస్తున్న దేవుడు కనికర సంపన్నుడే. అవును, అట్ ద సేమ్ టైం ఆయన రోషం కలిగిన దేవుడు. రాజీ పడడో, రాజీ పడవలసిన అవసరం లేదని నమ్మితే చేతుల పైకెత్తి గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు. నీవు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు ఉండిన ఎడల నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక. 16వ వచనంలో రాయబడిన భయంకరమైన మాట వ్యవహారం ఇది. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక. నులివెచ్చనగా ఉన్నావు గనుక. నులివెచ్చగా ఉన్నావు గనుక. రైట్. అందరు నా వైపు చూస్తూ అందరు నాతో కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వెచ్చగా ఉన్నవాడికి మేలే, మాట్లాడక. చల్లగా ఉన్నవాడికి మేలే, చల్లగా ఉన్నవానికి మేలే. నులివెచ్చగా ఉన్నవాడికి మాత్రం కీడే. నిలువెచ్చగా ఉన్నవానికి కీడు. ఇది బైబిల్ చెబుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా యేసు ప్రభువుని నమ్మాను, బాప్తిజం పొందాను, చిల్లరమా చందాలేస్తున్నాను, చేసి చేయనట్టుగా పరిచర్య చేస్తున్నాను, కొట్టినట్టుగా సపోర్ట్లు కొడుతున్నాను, ఏ పరిచర్య ఉన్నా వస్తున్నా, ఏ ప్రార్థన ఉన్నా వస్తున్నా, ఏ అన్నిటికీ వస్తున్నా. కానీ దేవుడు ఎందుకో మరి నా జీవితంలో కార్యం చేయట్లేదు. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిని కూడా దేవుడు దీవిచ్చేస్తున్నాడు, నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి నా బ్రతికే ఎందుకు ఇలా తగలడింది అని అంటే, తమరి స్టేజ్ అలా ఉంది, తమరి రేంజ్ అలా ఉంది. అటు మంట లేదు, ఇటు చల్లదనం లేదు. ఆరాధనకు వస్తే కాతంత మంట, ఇంటికి వెళ్ళామంటే చల్లదనం. ఈ రెండింటి మధ్యలో నుల్లు వెచ్చని స్థితిలో ఉండిపోయిన వారిని దేవుడు ఏమంటున్నాడంటే, సుమారుగా దశాబ్దంన్నర కిందట ఈ వచ్చిన నన్ను మారే టైంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రభు కాండ్రి నుంచి హట్టో అని అన్నాడేమో అనుకున్నాను నేను. ఇన్ని సంవత్సరాలుగా నాకు అర్థమైన సత్యం ఏంటి చెప్పనా? ఇంగ్లీష్లో రాయబడిన మాట, ఆయన తన నోటిలో నుండి వాంతు చెయ్యాలి అన్నాడట. నువ్వు వెచ్చగానైనను నువ్వు వెచ్చగానైనను చల్లగానే అయితే భక్తి చేయి, లేకపోతే యేసు ప్రభుని విడిచిపెట్టేసేయి. ఎస్, అవును, నిజం. అయితే భక్తి చేయి, రోషంగా దేవుని కోసం బ్రతుకు, నమ్మకంగా సంఘంలో బ్రతుకు, నమ్మకంగా దేవుని కోసం బ్రతుకు. ఎలాంటివి ఎదురైనా యేసయ్యను విడిచిపెట్టని ఒక సీయోను పర్వతం వలె కదలచబడక నిలబడు. లేదా వల్ల కావట్లేదా, రాజీ పడిపోతున్నావా, వీళ్ళు కావట్లేదు, విడిచిపెట్టేసే. మన బట్టి దేవుని నామానికి అవమానం రావద్దు. వద్దు, ఇప్పుడు వచ్చింది చాలు, వద్దు. కొన్ని వేల సంవత్సరాల కిందట దైవజనుడు అడిగిన మాటని ఈ రాత్రి నేను అడుగుతున్నాను. రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే వినాలి. ఏలి నిలబడి అంటున్నాడు. ఏం స్వరం అక్క? బా ప్రైజ్ ద లార్డ్. బ్రాండెడ్ స్పీకర్లు కూడా పనికి రావట్లేదు. స్తోత్రం. నిద్రపోతున్నా.
పరిచర్యకు వచ్చిన ప్రారంభంలో మొదటి దిన సభలకు వెళుతూ మాట్లాడుతున్న టైంలో కొంతమందికి మాత్రమే కృపావరం ఉందేమో అనిపించేదండి. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దాదాపు ప్రతి సభలో కూడా కృపావరం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అని ఇక్కడ ఈ సౌండ్ సిస్టమ్లు ఎవరు నాకు కనబడుతున్నంత వరకు 24 ఛానల్ మిక్సర్ ఉంది, పెద్ద పెద్ద యాంప్లిఫైర్లు ఉన్నాయి, డబుల్ బేసులు 2 పెట్టాం. వాడిని ఏమంటారు, లైనర్స్ ఇటు 3 ఇక్కడ 2 ఇక్కడ 2, దాదాపుగా పేగులు బయటకు వచ్చే అంత కేకలు ఎత్తంటే నిద్రపోతున్నా. ఇంత పెద్ద శబ్దంలో నీకు నిద్ర పుట్టిందంటే నువ్వు ఏదో అది వరమే. నేను ఈ దిగి అట్లా వెళ్ళే టయానికి నువ్వు మర్యాదగా నా దగ్గరికి వచ్చి ఆ వరం పేరుండి చెప్పేసి, అరే రే వాడబడక్క మళ్ళీ బయటకు వచ్చావే. ఆత్మ నార్పు కూడా ఉంటుంది బైబిల్లో, నువ్వు వాడబడాలి. అనవసరంగా నీ వాడబట్టాన్ని నా అడ్డుపడినట్లు ఉన్నానే. ఇంత శబ్దంలో నిద్ర పడుతుందంటే, ఇంత అలిసిపోయి ఇంత కష్టపడి ఇంటికి వెళ్తే 2 గంటలు తనుకోవాలి నిద్ర పట్టాలంటే, ఈ భయంకరమైన శబ్దంలో కూడా ఆమె పరవశ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అది ఖచ్చితంగా కృపావరమే. ఆ వరం పేరేంటి చెప్పు, నాకు దానికి మించి ఏమొద్దు. ఒక్కసారి చేతుల పైకైతే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు బానిస సంఖ్యలను తెంచాడని, దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడని, ఎర్ర సముద్రమును పాయలు చేశాడని, బట్టలు చెరగకుండా, చెప్పులు వరగకుండా, మాసిపోకుండా, ఆకలిస్తే ఆకాశమే ఆహారాన్ని ఇచ్చిందని, బండ గొప్ప జలధారాన్ని ఇచ్చిందని, శత్రువుల మీద పరిపూర్ణమైన విజయం కలిగిందని, సూర్య చంద్రులు ఆగిపోయారని, ఎరుకో గోడ కోల్చబడిందని, యోర్దాను నది ఏకరాశిగా నిలబడిందని, శత్రువులు సైతము వణికిపోయారని, ఇంత చరిత్ర తెలిసిన వారితో, ఇంత అద్భుతమైన ఘనమైన చరిత్ర కలిగిన వారితో ఏలియా మాట్లాడుతూ అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడతారు. హలో, ఇంకెంతకాలం ఏమీ జరగట్లేదంటే మిగిలిపోయిన దారబంతులు చేతు కట్టుకునేది ఇంకెంతకాలం? అర్థమైనోడికి అర్థమైనంత మళ్ళీ అడగొద్దు. ఇంకెంతకాలం? చాలా సభల్లో అడిగాం, ఈ ప్రశ్నకి ఇంతవరకు సమాధానం రాలా. సభకు వచ్చి కూర్చోమనేది కొన్ని సెన్సార్ వార్డులు వినడానికి అవకాశం ఉంది. 5 రూపాయలు నిమ్మకాయ తిప్పితేనే చరిత్ర మారిపోయే లెక్క అయితే 5 ఎకరాలు వేసిన నిమ్మకాయ తోటకి తెగులు ఎందుకు వస్తుంది? ఆడికి అప్పులు పోలేదు. ఈ ప్రశ్నకి జవాబు రాలా. వెనకాల నవ్వుకోవడానికి కారణం ఏంటి? అందుకని దైవజనులు త్వరగా రాక అంటే నీకు నచ్చినప్పుడు వచ్చి కూర్చున్నావు. మరి ఎట్లా? ఏమి ఇంట్లో చెప్పేది కాదు. నేనేమన్నానంటే 5 రూపాయలు నిమ్మకాయ 5 ఎకరాల నిమ్మకాయ తోట వేస్తుంటే దాన్ని తెగులు ఎందుకు అవుతున్నాడు? 5 లక్షలు అప్పు ఎందుకు అవుతుంది? దానికి జవాబు లేదు. ఇక మిగిలిపోయిన దారబంతుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేనేమన్నానంటే, ఎంతకాలం అక్క ఇక్కడ ప్రవచనాలు చదువుతున్నారంటే పరిగెడతావు ఎంతకాలం? అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంటే పరిగెడతావు ఎంతకాలం? అక్కడెక్కడో అద్భుతాలు జరుగుతున్నాయంటే పరిగెడతావు ఎంతకాలం? ఐఎమ్ నాట్ అగైన్స్ ద ప్రొఫెటిక్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. మేము 100% స్వస్థత, ప్రవచన, అద్భుత పరిచర్యలను 100% నేను అంగీకరిస్తాను. కానీ వాటి కోసం ఎంతవరకు పరిగెడతావు? అరే ఎంతకాలం? అరే ఇన్ని మేలులు, ఇన్ని అద్భుతాలు పొందుకున్న తర్వాత ఏలియా ఈ మాట అడుగుతున్నాడంటే ఎంత దౌర్భాగ్యం! ఇంకెన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన బ్రతుకుతారు? యెహోవా దేవుడైతే ఇటు వచ్చేసేయండి. హలో, ఒకవేళ బయలు దేవుడైతే ఆయన అనుసరించండి. ఇక్కడ అడుక్కునే వ్యవహారం ఏమీ లేదు. నేను లేకపోతే, నేను ఉండకపోతే, కొంతమందికి ఉండే ఆలోచన, అసలు మన సంఘంలో నేనే రైట్ హ్యాండ్, మనం లేకపోతే, నువ్వు లేకపోతే పరిచర్య బేభత్సంగా పెరిగిపోద్ది. అసలు నువ్వే ఆటంకం. అర్థమైనంత కాలుతున్నట్టు స్మెల్ వస్తుంది. నవ్విన వారు త్వరగా మేలుకున్నారు. అది వైర్లు కాదు, కడుపులు. నేనేమంటానంటే, అసలు మనం లేకపోతే పరిచర్య, నేనే చెబుతున్నా, అసలు నువ్వు లేకపోతే పరిచర్య పడి మహిమ నుండి అధిక మహిమ వెళ్ళిపోయేది. అన్నీ చేస్తున్నట్టుగా ఉన్నావు, కానీ ఆటంకం నువ్వేనని నాకు తెలుసు, ఆయన తెలుసు. ఇక్కడ నేను ఒక మాట చెబుతున్నా వినండి.
నువ్వు లేకపోతే, నేను లేకపోతే క్రైస్తవ్యానికి అన్నా పైసా నష్టం లేదు. కానీ ఆయన గనక మనల్ని లేకపోతే మన బ్రతుకు దిక్కే లేదు. అంగీకరించగలిగితే చెయ్యి పైకైతే గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల కిందట ఏలియా ఇచ్చిన పిలుపుని ఈ రాత్రి ఇస్తున్నాం. యేసు ప్రభుల వారు దేవుడైతే ఆయనను అనుసరించుడే. అడ్డగోలుగా అన్నిటిని విడిచిపెట్టు ఆయన అనుసరించేసి. ఇక్కడ బంధువా, రక్త సంబంధుల, స్నేహమా, లోకమా, ప్రేమ కాదు, యేసుని వెంబడించేసి. లేదు నీకు ఏదన్నా డౌట్ ఉందా, వెళ్ళిపో, అటు వెళ్ళిపో. కానీ ఆదివారం ఇక్కడ, సోమవారం అక్కడ ఉన్నామంటే. ఈ మధ్యకాలంలో నేను మా వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఒక స్టేటస్ ఏంటంటే, రెండు పడవల మీద కాళ్ళు వేయటం. ఇది కూడా నేను చెప్పవలసి వస్తే దీనికి మించిన దౌర్భాగ్యం ఇంకోట్లేదు. వచ్చి నువ్వు అడిగితే నువ్వు అమాయకంగా ఆలోచించిన ఒక రకం. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే ప్రమాదమేగా, కాదంటారా? నేనేమంటాను అంటే, రెండు పడవల మీద కాళ్ళు వేయటం ఎంత ప్రమాదమో 10 మంది సేవకులు ఫాలో అవటం కూడా అంతే ప్రమాదం. ఇదే సంఘం అయితే రెచ్చిపోయేవాడిని, అవకాశం లేకుండా పోయింది. 10 మందికి కరోనా రాకముందల మేము టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి విన్నాం. మీరు విన్నారు ఎప్పుడన్నా? వినలేదండి? టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే విన్నారు ఎప్పుడన్నా? సహజ విధానములో సంతానము కలగడానికి అవకాశం లేనప్పుడు వైద్య జ్ఞానమును వాడి ఎన్నో రకాలైన ప్రయోగాల ద్వారా పుట్టించే సంతానాన్నే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. కానీ కరోనా తర్వాత మేము యూట్యూబ్ బేబీస్ గురించి వింటున్నాం, కాదు చూస్తున్నాం. మీరు చూడలేదా? మేము చూద్దాం, వినండి. ఎక్కడో ఉంటాడు అయ్యగారు, వేల మంది సంఘం, అద్భుతంగా దేవుని చేతిలో బలంగా వాడబడతాడు. ఆయన బట్టి దేవునికి మహిమ. ఈ ఎక్కడో ఒక ఊరిలో ఉంటుంది. వాక్యం అంతా నేసి కింద ఆత్మీయ దైవజనులు హృదయపూర్వక వందనాలు పెట్టింది. ఎవరు నీ ఆత్మీయ తండ్రి? బేభత్సంగా వాడబడితేనో, బలంగా సేవ చేస్తేనోనా? ఇంకా కొంతమంది అమ్మాయికి ఇలా కారెక్కే దగ్గరికి వచ్చేసి మా కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సాధ్యమైద్దా? ఈ ఊరి పేరే జ్ఞాపకం ఉండదు అక్క అంటే నువ్వు ఏడ జ్ఞాపకం ఉండవు? నా రకంగా వచ్చి స్టేజీల మీద చెలరేగిపోయి బేభత్సంగా మాట్లాడే వాళ్ళందరూ మీకు సెలబ్రిటీ రంగంగా కనపడతాడు. కానీ నిజమైన ఆత్మీయ తండ్రి నీ కొరకు కన్నీరు విడిచి కడుపు కొట్టుకుని 24 గంటలు నీ క్షేమమే తన ఆనందముగా భావించి నీ కొరకు చేతులెత్తే నీ స్థానిక దైవజనుడే నీ సంఘ కాపరి. రాజీ లేదు అందులో. కానీ వ్యవహారం అంటే చెప్పిన, ఇప్పుడు వినయ్ పాస్టర్ గారి రకంగా నాలాంటి వాళ్ళని పిలిచి అయ్యగారింత అని చెబితే నేను ఇంత అవుతున్నా. నన్ను చూసి మా అయ్యగారి కానీ ఈ అయ్యగారి పెద్ద అనుకుంటున్నాను. ఈ అయ్యగారే నా గురించి చెప్పకపోతే నేను ఎవడికి తెలుసు? మేరే బాత్ సునో ఎక్ బార్. అర్థం చేసుకోండి వ్యవహారాన్ని. గద్దించబడే సంఘములో ఉన్నామంటే దైవ రాజ్యము కొరకు సిద్ధపరచబడుతున్న సంఘములోనికి దేవుడు నిన్ను చేర్చాడు. ఆయన రాజ్యము కొరకు నిన్ను సిద్ధపరుస్తున్న నమ్మిన వారు గట్టిగా చేతుల పైకైతే చపలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏలి అడిగిన ప్రశ్న ఈ రాత్రి అడుగుతా. 2 తలంపుల మధ్యన ఎంతకాలం ఉంటారు? నమ్ముకుంటే దేవుడు నమ్ముకో, నమ్మకంగా ఉంటే సంఘంలో నమ్మకంగా ఉండు, లోబడితే దైవజనుడికి లోబడు, పట్టుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకో, మరొక్క దాని వైపు చూడమాకు. నేరుగా ప్రభు అంటున్నమాట, నువ్వు వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు. ఒక్కవేళ నువ్వు వెచ్చని స్థితిలో కనుకున్నావా, నేను నిన్ను నా నోటి నుండి వాంతు చెయ్యను ఉద్దేశించుతున్నానంటే నిన్ను విడిచిపెట్టేస్తానన్నాడు ఆయన. ఎంతకాలం అక్క నామకార్థ క్రైస్తవ జీవితం? అన్నా ఎంతకాలం నామకార్థ క్రైస్తవ జీవితం? ఇటు ఆశలను చంపుకోలేక, ఇటు దేవుని పట్ల ప్రేమ చంపుకోలేక, ఇటు లోకాన్ని విడిచిపెట్టలేక, ఇటు సంఘాన్ని విడిచిపెట్టలేక, ఇటు దెయ్యాన్ని విడిచిపెట్టలేక, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టలేక, ఇటు కోరికలను చంపుకోలేక, ఇటు ఆత్మను అణచలేక, ఎంతకాలం, ఎంతకాలం అలా? మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, ఆయన మాట్లాడుతూనే 16వ వచనంలో 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ 3వ అధ్యాయం 16వ వెచ్చగానైనను నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. హలో,
నిన్ను నా నోట నుండి ఉమ్మి వెయ్యను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, అబ్బా చదవాలి, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. అయ్యగారు మీరు కోపం వచ్చి తిడుతున్నారండి. వాక్యం చదువుతున్నారుగా, స్తోత్రం. అంటే అక్క మిరుమిరుమ నాయం చూస్తుంటే ఓకే, బైబిల్ చదివితే అర్థం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈ బ్యాచ్ యేసు ప్రభు నమ్ముకున్నాను, 5 ఎకరాలు కొన్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను, 7 అంతస్తులు కట్టాను, యేసు ప్రభు నమ్ముకున్నాను, 10. ఇదా అండి యేసు గురిస్తున్నాను, మీ అందరికి వందనాలు, మా గేదె నింది 5 లీటర్ల జున్నుపాలు ఇచ్చింది. ఇదా సాక్ష్యం? ఆదిమ సంఘంలో ఉన్న సాక్ష్యం అని చెప్పిన, యేసునామములో సంఘానికి దైవజనులకు వందనాలు. ఈ వారం 2 ఆత్మలను ప్రభు కొరకు రక్షించగలిగాను. చేతులు పైకెత్తి చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్పాలి. అది కదా సాక్ష్యం. ఈ వారం నా వీధిని యేసయ్య వాక్యంతో ప్రభావం చేశాను మా, అది కదా సాక్ష్యం, అది కదా సాక్ష్యం. మరి ఏంటి అవకాశం ఇలాంటి బ్రతుకులకి? ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న వారికి ఏంటికి దిక్కేంటి అంటే, అదే అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. ఒక్కసారి ఈ మాట వినండి. నువ్వు గద్దించే సంఘంలోనికి వెళుతున్నావా? దైవజనుడు క్రమపరిచే సంఘంలోనికి వెళుతున్నావా? తిడుతున్న సంఘంలోనికి వెళుతున్నావా? బుద్ధి చెబుతున్న సంఘంలోనికి వెళుతున్నావా? అయ్యగారు నన్నే టార్గెట్ చేశాడు అంటే, ఒక మాట ఆలోచించు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టి ఎవరికి వాక్యం మాట్లాడడానికి వచ్చాం? లైట్లుగా, మ్యాట్లుగా, తబలాగా? నీకే కదక్క. మరి నీతో మాట్లాడాలి, నీ సభ పెడితే నీతో మాట్లాడని సేవకుడు వస్తే నన్ను టార్గెట్ చేశాడు అన్నావంటే, ఇన్ని 100 మందిని కాదని దేవుడు నీతో మాట్లాడుతున్నందుకు నీ హృదయం గంతులు వేసి ప్రభుని స్తుతించాలి. అది పోగా వచ్చేవారం చర్చికి రాను ఏంటంటే, అయ్యగా నన్ను టార్గెట్ చేశాడు. అమాయకురాలా, నిన్ను టార్గెట్ చేస్తే గంతులే. అంతమందిని కాదని దేవుడు నేరుగా సేవకుడు ద్వారా నీతో మాట్లాడుతున్నట్టు నువ్వు ఎంత ధన్యురాలు అయితే మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అదే మన అకౌంట్లో ₹1,00,00,000 పండుగ కంటే శరీరికి పోతే కింద కూర్చుంది. అదే కనుక క్రమపరుచబడు అంటే, వేరు సంఘాలు లేవేంటి, సేవకులు లేరేంటి? ఇదేం దరిద్రం, ఇదేం చండాలం. అక్కడ రాయబడిన మాట చెప్పనా, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దించి శిక్షించుచున్నాను. పక్కన చెప్పు, నిన్ను గద్దిస్తున్నాడంటే పక్కనకుతో తగాదేమని పెట్టుకున్నావా? పక్కనకుతో తగాదేమన్నా అయిందా స్టార్టింగ్లో ఏమన్నా? మరి లేకపోతే మాట్లాడతాకేమైంది? మాట్లాడు, పక్కనతో మాట్లాడు, చెప్పు. నీ సేవకు నిన్ను గద్దిస్తున్నాడంటే, బుద్ధి చెబుతున్నాడంటే, అపారమైన క్రీస్తు ప్రేమను నీ పట్ల కలిగి ఉన్నాడని నువ్వు అర్థం చేసుకోగలగాలి. చేతులు ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాయబడిన మాట చదవండి. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆబా, మరలా ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇప్పటికి కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. తిరిగి మరలా మారు మనసు పొందు. ఇది మొదటిది కాదు, రెండవసారి తిరిగి. అందరు చెప్పండి, తిరిగి మారు మనసు పొందడానికి. చదవండి. మరలా చదవండి అన్న. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత దూరం అయిపోయినా, ఎంత దూరముగా వెళ్ళిపోయినా, ఈ రాత్రి మరలా ప్రభు నీతో మాట్లాడి చెబుతున్నా మాట, నీవు నా సొత్తు, నీవు నాకు కావాలని నీ హృదయం దగ్గరికి వచ్చి నీ తలుపు తట్టి నీతో చెబుతున్న మాట. ఇంతవరకు దూరం అయిపోయావు, ఇంతవరకు బయట తిరిగావు, ఇంతవరకు వేరైపోయావు, రా
నీవు నేను కలిసి విందు చేద్దామని ప్రభువే నీకు ఇస్తున్న పిలుపు. ఈ రాత్రి నమ్మిన వారు గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా యేసుకి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. విచిత్రమైన వ్యవహారం ఏంటో చెబుతా, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది, నిరాకారముగా శూన్యముగా దేవుడు భూమిని చేయలేదు, నివసించుటకు యోగ్యముగానే చేశాడు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో జరిగిన సందర్భాన్ని బట్టి సృష్టి అంతా అద్భుత రీతిలో ఉన్న భూమి మాత్రం నిరాకారముగా అయిపోతే ఒక్క మాటతో భూమిని కలుగు చేసిన దేవుడు ఇలా అంటే ఇంకో భూమి కలగదా అండి? కానీ విచిత్రమైన వ్యవహారం అని చెప్పిన, పాడైపోయిన భూమి మీదే మరలా దేవుని ఆత్మ అల్లాడి, చెడిపోయిన భూమి మీదే, చీకటితో ఉన్న భూమి మీదే, నీటితో నింపబడిన భూమి మీదే దేవుని ఆత్మ అల్లాడి తిరిగి మరలా అదే భూమిని నివసించుటకు యోగ్యంగా యేసయ్య చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పాలి. ఒక మాట చెబుతా విను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచి తిని ఉండి ప్రయాణం చేసి యేసు తప్ప వేరే అవకాశం లేదని 3 సార్లు అడిగితే 3 సార్లు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పినాడు. సిలువ వేయబడగానే చిన్నపిల్ల అడిగిన దానికి అబద్ధం ఆడి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే 100 మంది పేతులను దేవుడు పిలవగలడా లేడా? కానీ ఆయన ప్రేమని చెప్పిన, తిరిగి లేచి మరలా పడిపోయిన పేతురు దగ్గరికి వెళ్ళి అన్నాడు, నానా పేతురు తిరిగి మరలరా, నిన్ను నా సేవలో వాడుకుంటాను. ఎందుకో ఏంటో తెలియదక్క, నువ్వు కాకపోతే దేవుని కోట్ల మంది ఉన్నారు. నువ్వు పడిపోయినా, చెడిపోయినా, దూరం అయిపోయినా, పతనం అయిపోయినా, ఈ రాత్రి ఆ ప్రేమ కలిగిన తండ్రి ఏమిటని చెప్పనా, మరల నువ్వే కావాలి. శూన్యమైపోతే నేను ఇంకోటి చేసుకోగలను, కానీ ఆ ప్రేమ చెబుతుంది మరలా నిన్నే తిరిగి చేస్తానని. ఈ రాత్రి తమ్ముడు, అన్నా, అక్క, దైవికమైన క్రమం నుండి, సంఘం నుండి, వాక్యము నుండి, దేవుడి నుండి, దైవచిత్వం నుండి నువ్వు దూరం అయిపోతే ఇక ఈ బ్రతుకు దేవుడు అంగీకరించడం అనే అమాయకత్వంలో బ్రతకొద్దు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, తిరిగి మారు మనసు పొందడానికి సిద్ధపడతావా? నీ హృదయం అనే తలుపుల దగ్గరికి వచ్చి నేను తడుతున్నాను. ఎందుకు చెప్పనా, నీవు నేను తిరిగి మరల భోజనం చేద్దాం, సంధి కుదుర్చుకుందాం. ఇంతవరకు మొదటి ప్రేమ కోల్పోయావు. చెప్పాలంటే సందేశం చాలా ఉంది, నేను జస్ట్ ఇంట్రడక్షన్తో చెప్పి ఈరోజు నేను క్లోజ్ చేస్తున్నాను. నువ్వెంత దూరం అయిపోయినా ఈ రాత్రి ప్రభు అన్నాడు, నువ్వే కావాలి. నాకొద్దు యేసయ్య నువ్వన్నా, ఎందుకు యేసయ్య అన్నాడు, నువ్వే కావాలి. మనం కాకపోతే దేవుడికి చాలా మంది ఉన్నారు, ఆయన యేసయ్య ఎందుకో తెలియదు, నువ్వే కావాలి అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటనంటే, వెండి, బంగారాలు, వజ్రాలు ఇవేమంటలా. ఆయన అన్నాడు, నువ్వు తిరిగి మొదటి ప్రేమను పొందుకోగలిగితే. అదే ప్రకటన గ్రంథంలో ఈ ఆఖరి వచనం చదివి మనం ముగిద్దామా? అదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4-5 వచనాలలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇది సంఘంతోనే మాట్లాడుతుంది. నువ్వు మొదటి ప్రేమ కోల్పోయావు. ఆ రోజు నా ఆసక్తి ఏమైపోయింది? సేవకుడు నీ పేరే ఉండేది కదా. రోజు ప్రార్థన అంటే సంఘంలో నీ కన్నీరే ఉండేది కదా. ఒకరోజు మీటింగ్ అంటే నీ భుజమే కాసేది కదా. ఒకరోజు సేవకుడు ఏది తలపెట్టాలన్నా ఈరోజు ఎందుకు చెప్పుడు మాటలు? ఎందుకని మనస్సాక్షిని, హృదయాన్ని కఠినపరుచుకున్నావు? సేవకుడికి ఎందుకు దూరం అయిపోయావు? సంఘానికి ఎందుకు దూరం అయిపోయావు? అంటే పట్టనట్లుగా ఎందుకని తిరుగుతున్నావు? దేవుని చిత్తం నుండి ఎందుకు బయటికి వెళ్ళిపోయావు? ఈరోజు ప్రభు అక్క నీతోనే ప్రభు మరలా మాట్లాడి తిరిగి మొదటి ప్రేమ దగ్గరికి రండి అంటున్నాడు. ఆయన మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ప్రార్థన, మొదట్లో ఉన్న పరిచర్య, మొదట్లో ఉన్న ఆసక్తిని తిరిగి పొందుకోవడానికి నువ్వు ఇష్టపడితే, యజమాని వాడుకునే పాత్రలు మీ మధ్యలో కోకొలలుగా ఉన్నాయి. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అని ఏమంటలే, రాత్రి మొదటి ప్రేమను పొందుకో, పోగొట్టుకున్న ఆసక్తిని తిరిగి సంపాదించు. ఇది ఆశీర్వాదాలు పొందుకునే సమయం కాదు, ఇది యేసయ్య కొరకే బ్రతికే సమయం. నువ్వు కావాలి ప్రభు అని, నీకోసం బ్రతుకుతావు ప్రభు. నన్ను ఒక్కసారి ఉన్న చోటని లేచి నిలబడతారా? ఉన్న చోటను ఒకసారి లేచి నిలబడతారా? అందరూ ఉన్న చోటను ఒకసారి లేచి నిలబడతారా? అందరము నోరులు తెరిచి యేసయ్యతో ఒక్కసారి మాట్లాడతారా? నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు,
నులువెచ్చని స్థితిలో మాత్రం అసలు నువ్వు ఉండొద్దు. ఒక్కసారి రెండు చేతులు జోడించి మీరు తిరిగి మారు మనసు పొందగలిగితే, తప్పు చేసిన వాస్తవమే, పడిపోయింది వాస్తవమే, చెడిపోయింది వాస్తవమే, తొలగిపోయింది వాస్తవమే, ఇవన్నీ వాస్తవమే. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అయినా నిన్ను ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అయినా నిన్ను చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నోరులు తెరుస్తారాక? మన వల్ల ఎంత నష్టం కలిగినా, అవమానాలు కలిగినా, దేవుడు మన వలన నిందించబడినా, ఈ రాత్రి మరలా తిరిగి నువ్వే కావాలనుకున్నాడు ఆయన. మరలా నువ్వే కావాలనుకుంటున్నాడు. నష్టమే కలిగినా, అవమానమునే కలిగించిన, నా వలన నష్టమే కలిగినా, అవమానమునే కలిగించిన, నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి, విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి, విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. యేసయ్యా, కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ఒక్కసారి అందరం చేతులు ఆకాశం వైపు లేపుదాం. ఒక్కసారి అందరం చేతులు ఆకాశం వైపు లేపుదాం. పైకి మాత్రం భక్తుడిగానే కనపడుతున్నాం. మన మధ్యలో ఆయన ఉన్నారు ఈ రాత్రి. పైకి మాత్రం నీతిగానే కనపడుతున్నాం. పైకి మాత్రం ప్రార్థనాపరురాలుగానే కనపడుతున్నాం. బయటికి మాత్రం రోషం కలిగిన వ్యక్తిగానే కనపడుతున్నాం. కానీ అంతరంగం దేవునికి దూరమై చాలా కాలమైంది కదా. సౌలు 40 సంవత్సరాలు రాజుగా కనపడ్డాడు, కానీ తన రాజరిక స్థాయిని కోల్పోయి సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఆత్మీయులుగానే కనపడుతున్నాం, ప్రార్థనా పరులుగానే కనపడుతున్నాం, క్రైస్తవులుగానే కనపడుతున్నాం. కానీ అంతరంగంలో నిజమైన మార్పు ఉందాక ఒక మాట చెప్పనా, నువ్వు తిరిగి దేవునితో ఆ బంధాన్ని ఏర్పరచుకోకపోతే ఇన్ని లక్షల రూపాయల ఖర్చు దేనికి? ఇంత ప్రయాస దేనికి? దైవజనులు ఇంత భారం దేనికి? కారణం ఒకటే, నువ్వు తిరిగి మరల యేసే దగ్గరికి రావాలి. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆసక్తి. చేతుల పైకి ఒక్కసారి నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను ఉమ్మివేయొద్దయ్యా, తిరిగి మరలా నీ ఇంటిలోనికి నన్ను చేర్చుకో ప్రభువా అని కనుక నువ్వు అడగగలిగితే, ఒక్కసారి నువ్వు నోరు తెరవగలిగితే, ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టడక పడిపోయిన పేతుర్ని తిరిగి మరలా పట్టుకుని వాడుకున్న దేవుడే, శూన్యమైపోయిన భూమిని తిరిగి మరలా నూతన సృష్టిగా చేసిన అదే దేవుడే ఈ రాత్రి తమ్ముడు, అక్క, చెల్లె, నువ్వు ఎంత దూరమైనా తిరిగి మరలా నువ్వే కావాలంటూ నీ వైపు ఈ రాత్రి చేస్తున్నాడు.
ఈ రాత్రి మరలా నీ వైపు చేతులు చాపి నువ్వు కావాలని, నువ్వే కావాలని నీ జీవితాన్ని నీరు కట్టిన తోటగా చెయ్యాలని ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఒక్క తీర్మానంతో ఈ రాత్రి వెళ్దామా? ఆశీర్వాదాల కొరకు వచ్చాం, దీవెనల కొరకు వచ్చాం, స్వస్థతల కొరకు వచ్చాం, మేలుల కొరకు వచ్చాం, ప్రవచనముల కొరకు వచ్చాం. కానీ రాత్రి యేసయ్యా నీ కోసమే వచ్చానని చెబుతావా? యేసయ్యా ఇవేమీ కాదు ప్రభా, మొట్టమొదటిగా నీవు కావాలి ప్రభు అంటావా? యేసయ్యా నువ్వు కావాలంటావా? యేసయ్యా నువ్వు లేని జీవితం నాకు వద్దంటావా? ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడతావా? ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడతావా? ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు.